నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. అందరికీ నమస్కారం. గత 4 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో అయితేనేమి, వాళ్ళ స్టేట్ సోషల్ మీడియా పేజీల్లో అయితేనేమి ఒక వార్తను పదే పదే వాళ్ళు తిప్పడం మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. అదేంటంటే స్వచ్ఛ కడప ప్రోగ్రాంలో భాగంగా మా ఎమ్మెల్యే గారు, మా పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు విజిట్కి వెళ్ళిన క్రమంలో మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడుతో జరిగిన ఒక సరదా సంభాషణని తీసుకొని ఈ కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళనే ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారని చెప్పి ఒక అబద్ధమైన ప్రచారాన్ని చేస్తున్న ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా సిగ్గుపడాల్సిన విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు ఖచ్చితంగా సిగ్గుపడాల్సిన విషయం ఇది. ఎందుకంటే సీసీ కెమెరాలు అనేది ఇక్కడ అంశం సీసీ కెమెరాలకు సంబంధించి సీసీ కెమెరాలు అనేది ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనమందరం కూడా పార్టీలు ఏవైనా అవ్వచ్చు, ప్రభుత్వాలు ఏవైనా అవ్వచ్చు, గతంలో మనం ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసినాం, ఎమ్మెల్యేలుగా పనిచేసినాం, మేయర్లుగా పనిచేసినాం. ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల బాధ్యతను గతంలో మనం ఎందుకు చేయలేకపోయినాం ఈ విషయాలని చెప్పి మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది పోనిచ్చి ఇవాళ జరుగుతున్న ఒక గొప్ప కార్యక్రమాన్ని వక్రీకరించి ఈ విధమైన వికృతానందం పొందుతున్నారంటే నిజంగా ప్రజలు వీటిని కూడా హర్షించారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే సీసీ కెమెరాలు అనేది ఒక గొప్ప సంకల్పం. గతంలో కూడా మా నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారు తన సొంత డబ్బులు 50 లక్షల రూపాయలు వెచ్చించి ఈ కడప నియోజకవర్గ ప్రజల భద్రతను ఏ విధంగా అయితే ఆయన బాధ్యతగా తీసుకున్నాడో మనం అందరం కూడా గమనించి చూసిన విషయమే. అయితే ఇవాళ ఈ నియోజకవర్గ ప్రజలు రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారిని ఆశీర్వదించి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బాధ్యతలు అప్పగించిన క్రమంలో ఈ నియోజకవర్గాన్ని తన సొంత కుటుంబంలా భావించి ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఒక చిన్నపాటి అసాంఘిక కార్యక్రమాలు కూడా జరగడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ట్రేస్ చేయడానికి చాలా సులభంగా ఉండాలా. రేపు ఈ మనం ఈ శ్రీకారం చుట్టిన ఈ సీసీ కెమెరాలే ఒక అసాంఘిక కార్యక్రమం చేయాలనుకున్న ఎవరికైనా సరే ఒక భయం సృష్టించాలనే ఒక కార్యక్రమంలో భాగంగా ఇవాళ సీసీ కెమెరాలకు సంబంధించిన కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ఇది ఎక్కడ కూడా ఎవరిని కూడా భయభ్రాంతులకు గురి చేసి ఏ ఒక్కరినైనా సరే బెదిరించి ఇప్పటి వరకు ఏదైనా సరే ఒక చిన్న 1 లక్ష రూపాయల డబ్బులు సీసీ కెమెరాలకు ఇప్పించుకున్నట్టు మీరు నిరూపిస్తారా? నిరూపించే దమ్ము మీ సోషల్ మీడియాకు ఉందా? ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో మీకు దమ్ముందా? ఇది ఒక సామాజిక బాధ్యతని మర్చిపోయి ఎంతసేపు రాజకీయం చేయండి, తప్పులే. రాజకీయంగా మీరు ఏదైనా మాట్లాడదలిస్తే, రాజకీయంగా మీరు ఏమైనా విమర్శించదలిస్తే తప్పకుండా విమర్శించండి. దాన్ని మేము కూడా ఖచ్చితంగా ఆహ్వానిస్తాం, మావేమైనా తప్పులు ఉంటే. అంతే తప్ప ఇంత నీచంగా అరే స్టేట్ లెవెల్లో మనం ఏం చేసినా అంటే మనం కట్టు పేస్ట్ చేసి మనం ఏం మాట్లాడినా కూడా అది జనాలు వినేస్తారు, నమ్మేస్తారంటే మీ పరువు పోతుందనే విషయాన్ని మీరు గమనించడం లేదనేది ఇక్కడ అర్థమవుతున్న విషయం. ఎందుకంటే సీసీ కెమెరాలు దేనికోసం అడుగుతున్నారు? సీసీ కెమెరాలకు ఇప్పటి వరకు డబ్బు ఇచ్చిన వాళ్ళల్లో మీకు తెలియకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు కూడా చెక్ ఇచ్చున్నారు. ఎవరి పేరు మీద చెక్ ఇచ్చినారు? ఏ కార్యక్రమం అది? మంచి ఉద్దేశం ఉంది కాబట్టి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చెక్కులు ఇచ్చినారనే విషయాన్ని మీకు తెలియదా? ఇవన్నీ మర్చిపోయి ఈరోజు బురదజల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో కోవిడ్ ఒక మహమ్మారి రావడం జరిగింది. ఆ క్రమంలో మీరు ఫండ్ రైజ్ చేసిన విధానం మీకు తెలియదా? మీకు గుర్తు లేదా? ఎవరిని వదిలిపెట్టినాం ఆ రోజు? మెడికల్ షాపులను అడిగినారు, డాక్టర్లను అడిగినారు, పెట్రోల్ బంక్ ఓనర్లను అడిగినారు. ఈ నియోజకవర్గంలో ఎవరైతే ఒక మోస్తారు పేరున్న నాయకులు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఆ రోజు మీరు
ఫండ్ రైజ్ చేసి కార్యక్రమం చేసినారా లేదా? అవన్నీ కూడా బంగారం గళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి, కిరాణా షాపులు వాళ్ళు కూడా వాళ్ళ స్తోమతకు సంబంధించి ఆ రోజు మీరు ఫండ్ రైజ్ చేసినారా? ఇవన్నీ కూడా మర్చిపోయి ఈ రోజు ఒక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈ నియోజకవర్గ ప్రజల భద్రతను ఒక బాధ్యతగా తీసుకొని ఒక కార్యక్రమం చేస్తే దాని మీద బురద జల్లే కార్యక్రమాలు. సిగ్గుండాల కొంచెమైనా సరే. ఇలాంటి విషయాలు మీరు మాట్లాడేటప్పుడు దయచేసి కొంత విఘ్నతతో రాజకీయాలు చేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఏది పడితే అది మాట్లాడతాం, ఏది పడితే అది చేస్తాము, ఏది పడితే అది విమర్శిస్తామంటే ప్రజలు దీన్ని హర్షించారు. ఖచ్చితంగా రాజకీయంగా మీరు ఏదైనా మాట్లాడాలా, మీరు ఏదైనా కొట్లాడాలంటే రాండి, రాజకీయంగా మాట్లాడదాం తప్ప ఇలాంటి పనికి మాలిన ఆరోపణలు, పనికి మాలిన ట్రోలింగ్లు చేయడం వల్ల మీరు ఆనందం పొందొచ్చు తప్ప దీనివల్ల మాకు జరిగే నష్టం ఏమి ఉండదు. కాకపోతే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలా, వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడే మా నగర అధ్యక్షుడు మన్సూర్ గారు చెక్కు రాసినారు. ఆ చెక్కు పైన KHK టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంటుంది. ఎవరు ఇచ్చినా కూడా, ఏ వ్యక్తి డొనేషన్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఈ పేరు మీదనే చెక్కు తీసుకోవడం జరుగుతుంది. ఇది సామాజిక బాధ్యత. చిన్న ఒక మోస్తారు మన ఏరియా పోలీస్ స్టేషన్లకు సంబంధించి ఒక మోస్తారు నాయకులు ఉంటే ఆ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన సిఐ గారు, ఎస్ఐ గారు సామాజిక బాధ్యతగా తీసుకొని వాలంటరీగా వచ్చి మీరు మీ వీధుల్లో సీసీ కెమెరాలు పెట్టండి, రేపు ఏదైనా దొంగతనం జరిగితేనో, రేపు ఏదైనా అఘాయిత్యాలు జరిగితేనో మనం వెంటనే ట్రేస్ అవుట్ చేయడానికి కానీ, అవి జరగాలని ఆలోచన చేస్తే మనం వెంటనే దొరికిపోతామని చెప్పి ఆ దొంగలకి కానీ భయం ఉంటుంది, లా అండ్ ఆర్డర్ అంతా కంట్రోల్లో ఉంటుంది అని చెప్పి అప్పీల్ చేసే పరిస్థితులు మనం అందరం చూస్తా ఉన్నాం. ఇవన్నీ మర్చిపోయి ఇదేదో ఇదన్నట్టు దీన్ని మీరు తీసుకొచ్చి మీరు ఆనందం పొందుతా ఉన్నారంటే నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. మీకు ఎవరైతే ఇందులో పాత్ర ఉండి మీరు దీన్ని ట్రోల్ చేస్తా ఉన్నారో నిజంగా మీరు సిగ్గుపడతారు. మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు కూడా మిమ్మల్ని దీన్ని హర్షించరు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు స్వేచ్ఛగా ఒక మహిళ రోడ్డు మీద నడవాలన్నా కొన్ని ప్రాంతాల్లో గాంజా ఏ విధంగా ఉంది, ఏ విధంగా పిల్లలు ఆ మత్తుకు అడిక్ట్ అయిపోయి ఏ విధంగా అఘాయిత్యాలు చేస్తున్నారనే విషయాలు మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నియోజకవర్గాన్ని ఒక ఏదో పదవిని, ఎమ్మెల్యే పదవిని ఏదో ఒక బాధ్యతగా కాకుండా ఇది ఒక కుటుంబం లాగా భావించి ఈరోజు ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం చేస్తా ఉన్న ఎమ్మెల్యే మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారంటే నిజంగా ఇది ఎవడైతే ట్రోల్ చేస్తాడో నిజంగా వాడే ఫలానా వాడు ట్రోల్ చేస్తాడని చెప్తే వాళ్ళ ఇంట్లో భార్య, వాళ్ళ అమ్మ కూడా వాడిని చెప్పుతో కొట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ఇలాంటి పనికి మాలిన పనులన్నీ మానుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సెలవు తీసుకుంటుంది.